బంగ్లాదేశ్ సంక్షోభ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు హాలులో జరిగిన ఈ భేటీలో అక్కడి పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరించారు. ఇప్పటి వరకు భారత్ తీసుకున్న చర్యలు, ఇక ముందు తీసుకోబోయే చర్యలను కూడా అఖిలపక్షానికి తెలిపారు. ఈ భేటీకి అధికార పక్షం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో పాటు ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశమై అక్కడ పరిస్థితులను సమీక్షించింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరికి ప్రధాని హసీనా రాజీనామాకు దారితీశాయి. ప్రభుత్వ వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో వందలాది మంది చనిపోయారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారుల డిమాండ్ మేరకు అక్కడ సైన్యం జోక్యం చేసుకుంది. బంగ్లా సైన్యాధిపతి సూచన మేరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ప్రధాని హసీనా రాజీనామా నేపథ్యంలో బంగ్లాదేశ్ సైన్య అధ్యక్షుడు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. బంగ్లాదేశ్లో ఆందోళనకు సారథ్యం వహించిన విద్యార్థి సంఘం సమన్వయకర్త సూచన మేరకు మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉండేందుకు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస, అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలు, నిబంధనలతో పాటు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయపడింది. బంగ్లాదేశ్ పరిణామాలు, భారత్ అఖిలపక్ష సమావేశం తదితర అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొంత అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాలన్నింటినీ అప్రమత్తం చేయడంతో పాటు భద్రతా బలగాలను పూర్తి స్థాయిలో మోహరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాము, వీటితో పాటుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య భారత రాష్ట్రాలకు ఎక్కడైతే బోర్డర్ ఏరియాగా ఉందో, సరిహద్దు ప్రాంతంగా ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో సరిహద్దు భద్రతా దళాలను మరింత ముమ్మరం చేశారు. మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని మరింత ముమ్మరం చేయడంతో పాటుగా బంగ్లాదేశ్ నుంచి రెగ్యులర్గా జరిగేటువంటి ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించుకొని కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కూడా అందుకు అనుగుణమైనటువంటి చర్యలు ముమ్మరంగా చేపట్టారు. వీటితో పాటుగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి వ్యవహారంలో పొరుగున ఉన్నటువంటి, ముఖ్యంగా భారతదేశం మాత్రమే సరిహద్దుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు దేశంలో కూడా కీలకమైనటువంటి పరిస్థితులకి ప్రభావం చూపించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం అంతర్జాతీయపరమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ చోటు చేసుకున్నాయి. కాబట్టి అందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి వైఖరి, ప్రస్తుతం ఇప్పటి వరకు అనుసరించినటువంటి వైఖరి, వీటన్నిటినీ ప్రధానంగా అన్ని పార్టీలకు, అఖిలపక్షం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలకు వివరించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి ముమ్మరమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారం పైన బంగ్లాదేశ్లో నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ప్రధానంగా ప్రధానమంత్రి హసీనా షేక్ అక్కడి నుంచి తప్పుకోవడంతో పాటుగా నిన్న సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవడంతో పాటు ఇక్కడ కొంతకాలం పాటు ఆశ్రయం తీసుకునేటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి కొంతకాలం పాటు ఆశ్రయం తీసుకోవడానికి ఆస్కారం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఆ మేరకు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది. అందుకు అనుగుణంగానే నిన్న సాయంత్రం
భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఉన్నతాధికారులు అంటే హోంమంత్రిత్వ శాఖ, అదేవిధంగా విదేశాంగ శాఖ అంతర్గతంగా పహారా నిర్వహిస్తున్నటువంటి, అంతర్గతంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ప్రధాని కీలకమైనటువంటి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత ఈరోజు ఉదయం అఖిలపక్ష భేటీ నిర్వహించి అన్ని పార్టీలకు బంగ్లాదేశ్ పరిణామాలను గమనిస్తున్న విధానము, తదుపరి చేపట్టాల్సినటువంటి చర్యలు, ఇప్పటి వరకు అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ దేశ ప్రధానిగా రాజీనామా చేసి తిరిగి భారతదేశంలో ఆశ్రయానికి వచ్చినటువంటి షేక్ హసీనా వ్యవహారము, వీటన్నిటిపైన కీలకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో పాటు తదుపరి భవిష్యత్తులో కూడా అనుసరించాల్సినటువంటి వైఖరి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే అఖిలపక్ష భేటీ నిర్వహించి ఈ భేటీలో విపక్షాలకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి విధానము, వీటన్నిటిపైన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ అన్ని పార్టీలకు వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రిత్వ శాఖ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, వీరితో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. విపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ఎన్సీపీ, డిఎంకే, ఇలా అన్ని టీఎంసీ తరఫున అన్ని పక్షాల నుంచి హాజరైనటువంటి ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి భద్రతా పరంగా తీసుకున్నటువంటి చర్యలను వివరించడంతో పాటుగా బంగ్లాదేశ్కి మనకి మధ్య, బంగ్లాదేశ్కి భారత్కి మధ్య నడుస్తున్నటువంటి రైళ్లను ఇప్పటికే గత నెల 19వ తేదీ నుంచే నిలుపుదల చేశారు. ఆ తదుపరి చర్యలు, అందుకు అనుగుణంగా చేపట్టినటువంటి చర్యలు, ఎక్కడి వరకు ఈ పరిణామాలు దారితీస్తున్నాయనేటువంటి విషయాలన్నిటిపైన ఆయా సంబంధిత శాఖల మంత్రులంతా అఖిలపక్షానికి పూర్తి స్థాయిలో వివరించిన తర్వాతనే మరి కాసేపట్లో సుబ్రహ్మణ్యం జయశంకర్ ఉభయ సభల్లో ఒక ప్రకటన చేయడానికి ఆస్కారం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరోవైపు షేక్ హసీనా ఎంతకాలం పాటు భారత్లో ఉంటారు, ఎంతకాలం పాటు భారత ఆశ్రయం పొందుతారు, ఆ తర్వాత చేపట్టాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, వీటితో పాటుగా బంగ్లాదేశ్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు భారత ప్రభుత్వం తరపున చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి అనేటువంటి విషయాలన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ధన్యవాదాలు అరుణ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరినట్లు సమాచారం. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉండేందుకు కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో హసీనాకు సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు సమాచారం. హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐరాస నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్ సైన్యానికి కీలక సూచన చేశారు. ఎన్నిక కాని ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించవద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యతని పేర్కొన్నారు. అదే జరిగితే బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్ సాధించిన ప్రగతి నాశనమవుతుందని హసీనా కుమారుడు పేర్కొన్నారు. మళ్లీ బంగ్లాదేశ్ తిరిగి పురోగతి సాధించే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని హసీనా కుమారుడు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో ఇంకా జరుగుతున్న ఆందోళనను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు.